హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సౌజన్య, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, రీచ్ హాస్పిటల్. సో ఇప్పుడు మన దగ్గరికి ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చినప్పుడు స్కాన్స్ కంపల్సరీ ఇంపార్టెంట్. మేడం, స్కాన్ చేయడం వల్ల బేబీకి కానీ తల్లికి కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అల్ట్రాసౌండ్ ఈజ్ ద సేఫెస్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ అండి. మీ డాక్టర్కి ఎటువంటి డౌట్ వచ్చింది, లైక్ ఉమ్మనీరు తక్కువ ఉందా, బేబీ ఎలా పొజిషన్లో ఉంది, మాయ ఎక్కడ ఉంది అంటే ప్లసెంటా ఎక్కడ ఉంది, అండ్ బేబీ గ్రోత్ ఎలా ఉంది, కరెక్ట్గా వీక్లీ ఆర్ 2 వీక్స్లీ గ్రోత్ సరిగ్గా పెరుగుతుందా లేదా, ఇలాంటి డౌట్స్ మీ డాక్టర్కి వస్తే కనుక కంపల్సరీ అల్ట్రాసౌండ్ చేసి చూస్తారు. దానికి ప్లీజ్ నో చెప్పకండి. అల్ట్రాసౌండ్ ఈజ్ ద సేఫెస్ట్ టు మానిటర్ యువర్ హెల్త్ అండ్ ఆల్సో ద బేబీస్ హెల్త్. అంటే మీకు ఉమ్మనీరు ఎలా ఉంది, మాయ పొజిషన్ ఎక్కడ ఉంది, బేబీకి రక్త సరఫరా ఎక్కడ అవుతుంది, తల కిందికి ఉందా ఆర్ పైకి ఉందా, నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉన్నాయా, పేగు ఏమైనా మెడకుందా, అండ్ ఒక లూప్ ఆఫ్ కార్డ్ ఆన్ ద నెక్ బేబీకి ఎటువంటి హామ్ చేయదండి. సో ఈ స్కాన్ ఫైండింగ్స్ చూసి చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. సో అల్ట్రాసౌండ్ ఈజ్ ద సేఫెస్ట్ అండ్ నథింగ్ టు బి వరీడ్ అబౌట్ ఎ సింగిల్ లూప్ ఆఫ్ ద కార్డ్. అండ్ ఉమ్మనీరు కొంచెం తక్కువ ఉందని చెప్పగానే మనం భయపడిపోవడం ఇలాంటివి ఏవి అవసరం లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంది, యూ కెన్ రీచ్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ ఆస్క్ ఫర్ యువర్ క్లారిఫికేషన్. బట్ అల్ట్రాసౌండ్ ఈజ్ ద సేఫెస్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ. నాకు వారంకి ఒకసారి వచ్చి కనబడుతూ ఉండు చాలు నాకు. ఇంకా నీ బేబీ చక్కగా హాయ్ చెప్తుంది. బాగుంది, ఉమ్మనీరు అంతా బాగుంది. రైట్.